ఈరోజు మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మనకు రెవెన్యూ చట్టాన్ని కానీ మున్సిపాలిటీ చట్టాన్ని కానీ రూపొందించి అన్ని వర్గాలకు రైతులకు కానీ ప్రతి ఒక్క పేద వర్గానికి బంగారు తెలంగాణ దిశగా అభివృద్ధి చేయటకు కృషి చేస్తున్నారు. ఈ రెవెన్యూ చట్టం మున్సిపాలిటీ చట్టం వల్ల ఎటువంటి భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదు. ప్రతి రైతుకు తన వద్దకు పాలన అనే ఉద్దేశంతో బంగారు తెలంగాణ సాధించుటకు ఈరోజు ముఖ్యమంత్రి అడుగు వేయడం జరిగింది. ఈ తెలంగాణను బంగారు తెలంగాణ సాధించే వరకు మన ముఖ్యమంత్రి కేసీఆర్ వాళ్ళు తన కంకణం కట్టుకొని ఉండడం వల్ల ప్రతి రైతు ప్రతి పేద బడుగు వర్గాల ప్రజలు దీన్ని హర్షించి తెలంగాణను అభివృద్ధి పథంలో నిలపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ తెలంగాణని బంగారు తెలంగాణగా ఉండడం కోసం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రజలకు రెవెన్యూ మరియు మున్సిపాలిటీ చట్టాలను వడపోసి ప్రజలకు ఆదర్శవంతంగా అందుబాటులో ఉండే విధంగా చట్టాలను శ్రీకారం చుడుతూ ఉన్నాడు. ఈ చట్టాల ద్వారా ప్రజలకు పరిపాలన మరీ సౌలభ్యం అవుతుందని ఇలాంటి చట్టాల వల్ల చేసే కేసీఆర్ గారికి దేశానికి ఆదర్శంగా నిలవబోతున్నాడు. ఇలాంటి చట్టాలను తీసుకొస్తున్న కేసీఆర్ గారికి మాలాంటి యువత వారి వెంట ఉండి ప్రతి విషయంలోనూ అడుగేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. తెలంగాణ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కొత్త రెవెన్యూ చట్టం తీసుకురావాలని ఆలోచన చేయడం, ఆ రకంగా అడుగులు వేయడం చాలా సంతోషకరమైన విషయం. ఈ ఆలోచనకు అనుగుణంగా కొత్త రెవెన్యూ చట్టం తీసుకురావాలి అని ఆలోచించడం చాలా హర్షించదగ్గ విషయం. రాష్ట్ర ప్రజలకు కూడా ఎంతో మేలు జరుగుతుంది. అదేవిధంగా మన రికార్డులు కానీ సర్టిఫికేట్లు కానీ ఏదైనా కానీ మనం లంచం లేకుండా నేరుగా తీసుకునే చట్టం తీసుకురావాలని ఆలోచించడం మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ హర్షించదగ్గ విషయాన్ని తెలియజేస్తుంది.